ఫ్రెండ్స్, ఇవాళ పొద్దున భానుడు ఉదయించినప్పుడు ఒక కాషాయ కార్యకర్త గుండె కరిగింది. నాలాంటి కాషాయ కార్యకర్త గుండెలు ఇలా కరుగుతాయి. పత్తి కళ్ళల్లా ఒక కంటి సుక్క ఇలా పడుతుంది. ఇలా మానవత్వం కాషాయ కార్యకర్తలది కదలాల. కార్యకర్త అంటే క్యా కర్త అననే దానికంటే ఎక్కువ ఇవాళ ఏ పార్టీ అయినా ఏ సిద్ధాంతమైనా నిలబడేది కేవలం కార్యకర్తలతోటే అన్న భావన ప్రతి మనసులల్లా ఇలా నిండాలి. ప్రతి గుండె ఇలా భావోద్వేగానికి గురి కావాలి. ఇది రాజకీయ ముద్ద కాదు, ఇది నా గుండె, నా మనసు, నా ఆవేదన ఆవేశమై కట్టలు తెంచుకుంటున్న తరుణంలో మాట్లాడుతున్న మాట. ఇది కేవలం నా పర్సనల్ కెపాసిటీలో మాట్లాడతలేను, చిత్రగుప్త్ హైసియత్లో మాట్లాడతలేను. ఒక కాషాయ కార్యకర్తకు జరిగిన అన్యాయం ధర్మం దూరం మాట, న్యాయమైన జరుగుతుందా అన్న ఆవేదన నా మొదటి చిట్ట. చూడండి ఫ్రెండ్స్. ఈయన ఎవరో కాదు, బీఆర్ఎస్ రాజకీయానికి బలైన మన కాషాయ కార్యకర్త సాయి గణేష్. ఈయన స్టోరీ పొద్దున నాకు చెప్తున్నప్పుడు 3 రోజులు అయింది. నాకు మిత్రుడు విక్రమ్ పంపించి ఖమ్మం నుంచి. నా తరఫు నుంచి డిలే అయింది 2 రోజులు. నేను క్షమాపణ చెప్తున్నా. ఒక కాషాయ సోదరుడికి సాయి గణేష్ అమర్ రహే. ఇంతవరకు సాయి గణేష్కి ధర్మం దొరకలే, ధర్మం దూరం మాట, న్యాయమే జరగలే, దగ్గరికి కూడా రాలే. అన్నా నా మీద 14 నుంచి 16 కేసులు ఉన్నాయని చెప్పి తట్టుకోలేకపోతున్నా నేను ఈ టార్చర్. పువ్వాడ అజయ్ కుమార్ ఎక్స్ మంత్రి, బీఆర్ఎస్ మంత్రి నన్ను టార్చర్ పెడుతున్నాడు అని అన్నాడు. మాట్లాడుతుంటే నాకు గొంతు లేస్తలేదు. ఆ కాషాయ జెండా తింపుతుంటే, ఆ కాషాయ అజెండా తిరుగుతుంటే, గుండెలల్లా తిరంగా నిలబడుతుంటే, కాషాయ కార్యకర్తలు చేస్తున్న బలిదానం గుర్తొస్తుంటే, ఇవాళ పార్టీ ఆ బలిదానాలకు బలమైన నాయకత్వం ఏడున్నది అని చెప్పి నా నోట్ల నుంచి వస్తున్న మొట్టమొదటి ప్రశ్న ఇయ్యాల, నా మొట్టమొదటి చిట్ట. నా సావుకి కారణం, నేను సూసైడ్ చేసుకోవడానికి కారణం పువ్వాడ అజయ్ కుమార్ అని చెప్పినాక కూడా ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ లేదు అని అంటే ఇవాళ రాష్ట్రం ఎంత దురదీన స్థితిలో ఉన్నది, ఎంత మన నాయకత్వం ధిక్కార స్థితిలో ఉన్నది. ఇవాళ అడుగుతున్నది చిత్రగుప్త్, అడుగుతున్నది గిరీష్ దారముని, అడుగుతున్నది యావత్ కార్యకర్తల సమూహం. పార్టీలకు జర పక్కకు పెడదాం. ఇవాళ నా కాషాయ సోదరుడికి అయింది, ఇంకా న్యాయం ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఇప్పటి వరకు ఒక ఎఫ్ఐఆర్ లేదు. సూసైడ్ లెటర్లా క్లియర్ కట్గా ఆయన ప్రెస్ నోట సాక్షిగా ఎన్టీవీ కూడా ఇది పబ్లిష్ చేసింది, పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా పబ్లిష్ చేసినాయి, ఏబిఎన్ ఛానళ్ళు పబ్లిష్ చేసినాయి. సాక్షాత్తు బెడ్ మీద వండుకొని చచ్చిపోతున్న స్థితిలా మాట్లాడిన మాట, నా సావుకి కారణమే నాకేమన్నా అయితే పువ్వాడ అజయ్ ఆయన ఒత్తిడికి తట్టుకోలేక. సాక్షాత్తు గృహమంత్రి, కేంద్ర మంత్రి అమిత్ షా గారు మాటిచ్చిపోయినరు. भारतीय जनता पार्टी के सब कार्यकर्ता के कंधे पर हाथ रखकर कहता हूं, यहां बोल कर जाता हूं, साई गणेश को जो आत्महत्या करनी पड़ी है, हम सुनिश्चित करेंगे कि साई गणेश के हत्यारों को सजा दिलाई जाए, जेल के सलाखों के पीछे डाल दिया। సాయి గణేష్ సాయి గణేష్ బలిదానాన్ని వ్యర్థం పోని. ఇవాళ నేను చేతులు జోడించి ఆ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ నా కంట తడి ఖచ్చితంగా పడుతుంది, నాకు నోట్లకేని మాట వస్తలేదు. నేను ఒక సామాన్య కార్యకర్తను ఫ్రెండ్స్. కాషాయ కాండువా వేసుకున్నప్పుడు ప్రతి కార్యకర్త ఒక్కొక్క తీగ, ఈ కాషాయ కండువల ఏదైతే తీగ ఉంటుందో అది ఒక కార్యకర్త. అట్లయితేనే ఈ కండువ ఈ మెడలో ఉంటుంది, ఆ గర్జన గర్వం అనేది మెడలకు ఎక్కుతుంది. ఇప్పటిదాకా దాని మీద యాక్షన్ లేదు. నాయకులు కలిసిండ్రు, నాయకులు అయిపోయినరు, కానీ సాయి గణేష్కి ఇంకా న్యాయం జరగలేదు. ఏం మాట్లాడినరు ఒక్కొక్క నాయకులు ఇనుండ్రి. పువ్వాడ అజయ్ మీద యాక్షన్ ఎందుకు లేదు అని నేను అడుగుతున్నా. ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు లేదు అని అడుగుతున్నా. ఈ నాయకులు రేపు పార్టీలు మారి బీజేపీలకు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు అని చెప్పి అనుమానపడుతున్నా. ఇసుంటోళ్ళని తీసుకుందామా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. రాజకీయాలు పక్కకు పెడితే పువ్వాడ అజయ్ పైన యాక్షన్ తీసుకోవాలన్నా వద్దా? ఏ నాయకుడు ఏ సందర్భంలో ఏమేం మాట్లాడిండు? సాయి గణేష్ అమర్ రహే. ఖమ్మంలో జరిగే నరకం ఇవాళ తెరపైకి వచ్చిందా? ఇవాళ బయట ప్రపంచానికి నిజం తెలుస్తూ ఉందా? సాయి గణేష్ అనే వ్యక్తి ఆత్మహత్య పోలీస్ స్టేషన్లో చేసుకోవాల్సిన కర్మ ఎందుకు పట్టింది? అసలు ఏంటి ఆయన చేసిన నేరం? అన్ని కేసులు ఆయన మీద ఎందుకు పెట్టారు? ఇది మొదటి కేసు కాదు. అంతకుముందు ముస్తఫా అనే ఈ వ్యక్తి పైన కేసులు పెట్టారు.
అదేవిధంగా మిక్కిలినేని నరేందర్ అనే ఈ వ్యక్తి పైన కేసులు పెట్టారు, రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, పీడీ యాక్ట్లు అమలు చేశారు, సెక్షన్ 144లు పెట్టేశారు. ఎవరు వాళ్ళ జోలికి పోకుండా, వాళ్ళకి మద్దతు పలకకుండా ఉన్న బండ్లు సీజ్ చేశారు, అడ్డగోలుగా పెనాల్టీస్ వేశారు. మేము చేసుకుంటే చిన్న బిజినెస్లు, ట్రాక్టర్లు వీటిని సీజ్ చేసి సంవత్సరాల కొద్దికి పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. ఇది సామాజిక న్యాయము, ధర్మము? ఇదొక సమాజంలో జరిగే వాస్తవాలు ఎవరికి తెలీదా? ఒక నేరస్తుడు, సంఘ విద్రోహ శక్తుడు ఇవాళ అక్కడ మంత్రిగా ప్రవర్తిస్తూ, పువ్వాడ అజయ్ ఇంత దారుణంగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటే, 3 సింహాల టోపీ పెట్టుకున్న పోలీసులు కూడా ఆయనకి తొత్తులుగా ప్రవర్తిస్తూ ఉంటే, యావత్ జిల్లాలో ఎక్కడా లేని కేసులు ఓన్లీ 2 టౌన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఉంటాయా? కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకెక్కడా లేరా? ఇవాళ కాంగ్రెస్ మేము చెప్తే ఓహో వీళ్ళంతా ఈ ఆపోజిషన్ కాబట్టి ఇలా చెప్తున్నారన్నారు. ఇవాళ ఆ అబ్బాయి కూడా చనిపోయింది, సరిపోలేదా? రేణుకా చౌదరి మాట్లాడిన మాటలు. సాయన పిల్లాని కార్యకర్త మీద 15 కేసులు పెట్టారు. 15 కేసులు పెడితే రౌడీ షీట్ ఓపెన్ చేసిన కార్యకర్త మీద. పెళ్లి కాని పిల్లాడు, పేదోడు, తండ్రి లేడు, తల్లి ఒకటే, కనీసం ఇల్లు లేదు, కష్టపడి ఇంకా 2 రోజులు పెళ్లి అవుతున్నాడు, ఎంగేజ్మెంట్ అయిపోయింది. రౌడీ షీట్ ఓపెన్ చేస్తే అది ప్రశ్నిస్తే మళ్ళా పీడియాక్ట్ పెడతానట మీద. సిఐ దగ్గరికి పోయి అడిగితే సిఐ హీరణంగా మాట్లాడాడు. ఆ పోలీస్ స్టేషన్లో పోయి ఇలా నన్ను అక్కడ స్థానిక మంత్రి పోలీసులు నన్ను ఇబ్బంది పెడతాని చెప్పి పురుగుల మంది జాగేసిపోయాను. ఇక మొన్న ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే ఇలా యశోదాస్ అడ్మిట్ చేస్తే ఇలా చూసుకుంటాను. కిషన్ అన్న కూడా పరామర్శించడానికి పోయింది. మ్యాటర్ ఈడు కాగుతుందా? ఈడు కాగదు. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్ షా గారు ఆయన బలిదానం ఊరికే ఓదు అని చెప్పి మాట ఇచ్చిపోయింది. ఇవాళ నేను చేతులు జోడించి నా ఐడియాలజీ వేరైనా, నా రాజకీయం వేరైనా, ఒక కాషాయ కార్యకర్త కోసం బిచ్చం అడుగుతున్నా. రేణుకా చౌదరి మాట్లాడిన మాటలు ఇవాళ నిజం చేస్తుందా అని చెప్పి అడుగుతున్నా. పువ్వాడ అజయ్ మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా అని అడుగుతున్నా. కాషాయ కార్యకర్తని భారతీయ జనతా పార్టీ నాయకులకు బిచ్చం అడుగుతున్నా. నా సాయి గణేష్కి న్యాయం జరుగుతుందా అని అడుగుతున్నా. బండి సంజయ్ గారు ఆ రోజు మాట్లాడిన మాటలు ఈరోజు కార్యాచరణకు రూపు దాల్చుకుంటాయా, లేక న్యాయం కోసం ఇంకా సాయి గణేష్ వెతుకు చూస్తూనే ఉండాలా? ఇవాళ చేతులు జోడించి బిచ్చం అడుగుతున్న ఈ కాషాయ కార్యకర్తకు బిచ్చం దొరుకుతుందా? న్యాయం దొరికే బిచ్చం దొరుకుతుందా? నేను ఖచ్చితంగా భావోద్వేగానికి గురవుతున్నా. ఒక కార్యకర్త మనసు నాకంటే ఎక్కువ ఎవరికి తెలియవచ్చు. జెండా పౌరుషం ఏందో, కాషాయ జెండా తిప్పుతున్నప్పుడు ఆ గర్వం ఏందో ఒక కార్యకర్తకు తెలిసినంత ఇంకెవ్వరికి తెలియదు. అన్నా, పోలీస్ స్టేషన్ ముంగట, సిఐ ముంగట, ఎస్ఐ ముంగట నేను పురుగుల మందులు దాగినన్నా. ఖమ్మం దగ్గర ప్రాణవాయువు గట్టిగా ఉన్న సాయి గణేష్ హైదరాబాద్ వచ్చే లోపల ప్రాణవాయువు ఎందుకు పోయింది? ఎందుకు మరణించాల్సి వచ్చింది? దీనికి గల కారణాలు ఏంది? కారణాలు ఎన్నున్నా ఒక మనిషి సావు కారణమవుతుందా? ఒక కాషాయ యోధుడి త్యాగం వ్యర్థమవుతుందా? నేను ఇలా రాజకీయ దృక్పథంతో మాట్లాడతలేను, ఒక కాషాయ కార్యకర్త లెక్క మాట్లాడుతూ. ప్రతి గెలుపు వెనుక కొన్ని త్యాగాలు ఉంటాయి, కొన్ని తపస్సులు ఉంటాయి. ఈ తపస్సులు, ఈ త్యాగశీలుల వీళ్ళకందరికీ న్యాయం జరుగుతుందా? ఆ తల్లిదండ్రులకు ధర్మం దొరుకుతుందా? సాయి గణేష్కి జస్టిస్ దొరుకుతుందా? అన్నా, కోవిడ్ పీరియడ్ అప్పుడు కూడా నన్ను ఇల్లు కాల్ చేయమని అన్నారన్న. ఆయన అవి కొన్ని నేను విజువల్స్ పెడతలేను, కమ్యూనిటీ గైడ్ లైన్స్ నాకు అడ్డం వస్తాయి, మీకు ఫార్వర్డ్లు చేయమంటే చేస్తా. దయచేసి ప్రతి కార్యకర్తకు నేను ఇలా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. నా మొట్టమొదటి చిట్టాల ప్రతి కాషాయ కార్యకర్త వాట్సాప్ స్టేటస్ల జస్టిస్ ఫర్ సాయి గణేష్ ఉండాల. ఆయన బలిదానం, ఆయన సిద్ధాంతం అంతం కావద్దు. ఆయన అంతం కాలే, మన గుండెలలో ఇంకా బతికే ఉన్నాడు. ఆ జెండా దిప్పుతున్నప్పుడు చూడండి అన్న ఒకసారి పౌరుషం. నేను మళ్ళీ ఒకసారి పెడతాను మీకు. నేను అది చూస్తున్నప్పటి నుంచి పొద్దున నాకు మనసులో లేదు. నేను అసలు ఇవాళ షో కూడా చేయొద్దని అనుకున్నా సీరియస్గా. అగో ఆ కషీలు నాకు రాజకీయం చేయాలనంటే మస్తున్నాయి టాపిక్లు. గిరీష్ దారామ్ అనేటోడు అంత వీక్ కాదు. ठोकर पे ठोकर खाके आज मैं कार्यकर्ता बना और मैं गर्व से कहलाता हूँ कि मैं वो पार्टी से प्यार करता हूँ जो भारत माँ को प्यार करता है. And I am begging all the leaders of all the different parties, will my brother get justice? నా సోదరుడికి న్యాయం దొరుకుతుందా? ధర్మం దూరం మాట అన్న. సాయి గణేష్ అమర్ రహే. చిట్టాలేందన్న మస్తు చెప్పుకుంటాం.
రాజకీయ ఉనికిడి కోసం మస్తు చెప్పుకుంటాం. కొంచెం నాకు ఇలా డిఫికల్ట్ ఉంటుంది బికాస్ నాకు పొద్దున మనసు మంచిగా లేదు. ఐఎమ్ సారీ, కొంచెం నేను జర ఎమోషనల్ పర్సన్. ఐ కెనాట్ రూల్ అవుట్ మై ఎమోషన్స్. నాకు సాయి గణేష్ ఇప్పటికి కూడా గుర్తొస్తున్నాడు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. నాకు జర కష్టం ఇట్లాంటి దాంట్లోకి నేను బయటకు వచ్చాడు. మనుషులమన్నా, మనుషులతో కలిసి ఉన్నాం, కార్యకర్తలతో కలిసి పనిచేసినాం మనం. సాయి గణేష్ని నేను వ్యక్తిగతంగా కలవకపోవచ్చు. నేను ఇప్పుడు ఈ టాపిక్లకి డైవర్ట్ చేస్తున్నా బికాస్ మనసులో వస్తుంది ఒక దగ్గర. ఆ జెండా తిప్పుతున్నది చూస్తే ఆ కసి గుర్తొచ్చింది. ఆ జెండా ఎగరాలన్న కసి ఆ మనిషికి ఎంత ఉందన్నది నాకు అర్థమవుతుంది. బట్ హవెవర్, ఇవాళ కాషాయ కార్యకర్తల బలిదానం వ్యర్థం కావద్దనని, ఆయనని కాలగర్భంగా కలిపిన ఆ కాలాంతకులు నాశనం కావాలని, వాళ్ళపైన కఠిన చర్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి గారికి కూడా మరొకసారి నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ అన్న అని నేను మనసారా పిలుచుకుంటున్నా. రేవంత్ అన్న యాక్షన్ షుడ్ బిగిన్. రేవంత్. భారత్ మాతాకి జై.